యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 51 వర్స్ 11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు. బైబిల్ చెప్పే మాట, యెహోవా విమోచించిన వారు. సియోను దేనికి సాదృశ్యం అని అంటే, అది సంతోష నిలయం, ఆనంద నిలయం, క్షేమము నివసించు ప్రాంతం. భయము, ఆందోళన, గలిబిలి, కలవరం వీటేటికి చోట్లేదు అక్కడ. సియోను దేనికి సాదృశ్యమై ఉన్నది అని అంటే, అది ఆశీర్వాదమునకు సాదృశ్యముగా నిలిచి ఉన్నది. విమోచింపబడ్డవారు ఎవరు అనంటే, ఎవరైతే ఆయనను నమ్ముతారో వారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. ఈరోజు ఎంతమంది విమోచింపబడాలని ఆశపడుతూ ఉన్నారు? అప్పుల్లో నుండి విమోచింపబడాలి, జబ్బుల్లో నుండి విమోచింపబడాలి, శత్రువుల భయం నుండి విమోచింపబడాలి, కోర్టు సమస్యల నుండి, కుటుంబ సమస్యల నుండి, దేహ బలహీనతల నుండి విమోచింపబడాలని ఆశపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ ఆశపడుతూ ఉన్నారు యెహోవా చేత విమోచింపబడాలని. బైబిల్ చెప్తుంది, విమోచింపబడ్డవారు సియోనులో సంగీత నాదము చేయుచు ఉంటారంట. సంగీత నాదముతో సియోనుకు తిరిగి వస్తారంట. హల్లెలూయా. ఈ తిరిగి రావడం దేనికి సాదృశ్యం అని అంటే, కష్టాల్లోనికి పోయిన వారు తిరిగి సంతోషములోనికి రావడం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దామా? ఈరోజు మనుషుడు తన స్వశక్తిని ఆధారం చేసుకొని ఏం చేయగలడు అని అంటే, హీ కెన్ డూ నథింగ్. ఏమీ చేయలేడు. అప్పు తీర్చాలని చూస్తాడు, అది తీరదు. మంచి వైద్యం తీసుకొని రోగం తగ్గించుకోవాలనుకుంటారు, అది కుదరదు. తెలివిని ఉపయోగించి వర్ధిల్లాలని చూస్తారు, అది అవ్వదు. మనుషుడు తన స్వశక్తిని ఆధారం చేసుకొని చేసే ప్రయత్నం, ఎవ్రీథింగ్ గోస్ టు వెయిన్. ప్రతిదీ కూడా వ్యర్థమైపోతుంది. కానీ ఏది సఫలపరచబడుతుందనంటే, బైబుల్ చెప్తూ ఉన్న మాట, ద ransomed of the Lord shall return and come to Zion with singing. యెహోవా విమోచించినటువంటి వ్యక్తులు మాత్రమే సంగీత నాదముతో, ఏడ్పుతో కాదు, గగ్గోలు పెడుతూ కాదు, ఏమైపోతుందో అనే కలవరాల మధ్యలో ఉండడం కాదు, సంతోషముతో సంగీతము వాయిద్యములు వాయించుకొనుచు పాటలు పాడుతూ. అంటే దాది దేనికి సాదృశ్యం అంటే, సంతోషానికి సాదృశ్యము. హల్లెలూయా. సంతోషముతో తిరిగి వస్తారు. కష్టంలో ఉన్నవాడు సంతోషములోనికి మరలా వస్తాడు. ఎప్పుడు అనంటే, ఆయన విమోచించినప్పుడు. నా ప్రశ్న, హూమ్ డస్ గాడ్ రెడీమ్? దేవుడు ఎవరిని విమోచిస్తాడు? దేవుడు ఎవరిని విమోచిస్తాడు అనంటే, బైబిల్ చెబుతున్నటువంటి మాట, కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 15వ వచనం. Psalms 144 chapter verse 15. Blessed is the people of whom this is true. ఇది నిజమై ఉంటే అది తథ్యం. ఏది? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. నేను దేవుడిని నమ్మానంటున్నావు కదా, ఏ దేవుడిని నమ్మావు అనేది ఇక్కడ విలువైనటువంటి అంశం. ఇక్కడ ఈ మాటకి మన అర్థం ఏంటో తెలుసా? దేవుడుగా గల ఎవరు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరిని పడితే వాళ్ళని నువ్వు దేవుడు అనేసి దేవుడికి మొక్కేస్తే దీవెనలు వస్తే నువ్వు భ్రమపడకో. నేను గడిచిన నెలలో చెప్పినట్లున్నా, నీకు కడుపు నిండాలి అని అంటే బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఏమి దొరకవు తినడానికి. నీకు కడుపు నిండాలంటే బెడ్రూమ్లోకి వెళ్ళి ఏముంది ఇక్కడ తినడానికి అంటే అక్కడ ఏమీ ఉండదు. నీ కడుపు నింపుకొని ఆహారం ఎక్కడ దొరుకుతుంది? వంటగదిలో మాత్రమే. అట్లాగే నీవు ధన్యురాలిగా దీవెనను పొందుకొని సంతోషంగా బ్రతకాలంటే, దీవెన ఇచ్చు దేవుడైన యెహోవా నువ్వు కలిగి ఉన్నప్పుడే, దెన్ ఓన్లీ అప్పుడు మాత్రమే ఆశీర్వాదం నీకు దొరుకుతుంది, దీవెన నీకు దొరుకుతుంది. నీవు ధన్యునిగా దేవుని సన్నిధిలో నిలబడతావు సాక్షిగా యేసు నామములో. హల్లెలూయా. మరి నువ్వు ఆశ పెడుతున్నావా దేవుని సాక్షిగా నేను ఉండాలని కోరుతున్నానని? ఒకవేళ కోరితే ఈ ప్రభు మాటలు విను. ఈ దేవుడు నిజమైన దేవుడు. చెప్పండి, నిజమైన దేవుడు. నిజం ఒకటి ఉంటుందా, రెండు ఉంటుందా? ఒకటే ఉంటుంది. ఒకటికి మించిన నిజాలు ఎప్పుడు ఉండవు. ఒకటే నిజమవుతుంది, ఇంకొకటి అబద్ధం అవుతుంది.
నీవు నిజమైన ఈ దేవుణ్ణి నమ్మినప్పుడు, ఈ దేవుడే నా దేవుడు, ఈ దేవుడే నా దేవుడు, నేను ఆయన యొక్క విశ్వాసిని, ఆయన యొక్క భక్తురాలిని, ఆయన యొక్క భక్తుణ్ణి అని నిన్ను నీవు ఆయనకు ఎప్పుడైతే అప్పగించుకుంటావో, బైబిల్ చెప్తుంది కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు, నోరు తెరిచి గట్టిగా బిగ్గరగా చెప్పండి, యెహోవాను కలిగిన ప్రజలం. ఆమెన్. మేము ధన్యులం. ఆమెన్. ఏదైతే నీ నోటితో పలుకుతావో అది దేవుడు ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడంట. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఈరోజు మనం యెహోవాను మనకు దేవునిగా కలిగి ఉన్న జనులమై ఉన్నాం. మనం నిశ్చయముగా ధన్యులం, దీవించబడబోతున్నాం. ఆమెన్, ఆమెన్. ఇక్కడ పాట ఉంది, ఆ తర్వాత మాట చదవరా తల్లి. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. హల్లెలూయా. మనమంట ఆయనకు జనులుగా ఉంటున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన తనకు స్వాస్థ్యముగా మనలను ఏర్పరచుకున్నాడు అని అర్థం అంట. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. సంతోషించాల్సిన మాట ఇది. ఈ భూమి మీద కోట్ల మంది ఉంటే అందులో హీ హ్యాస్ చోజన్ యు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేనికోసం ఏర్పరచుకున్నాడు? యాజ్ హిజ్ హెరిటేజ్. ఆయన స్వాస్థ్యముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఆయన ఏర్పరచుకున్నాడు తన స్వాస్థ్యముగా నిన్ను. ఎంత ధన్యురాలువో తెలుసా నాయన? ఎంత ధన్యుడివో తెలుసా నువ్వు? స్వాస్థ్యము అనంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథ ప్రకారం తీసుకుందాం. బైబిల్ గ్రంథ ప్రకారం స్వాస్థ్యము అనంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లల్ని పుట్టింది మీకే, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తన పిల్లలుగా దత్తత తీసుకున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. అలా తీసుకున్నవాడు ఏమన్నా భేదోడా? విలువ లేనివాడా? ఏమి లేనోడు చెప్పండి అనంటే బైబిల్ చెప్తుంది, ఆయన మహత్తు గల మాట చేత ఎవ్రీథింగ్ హీ క్రియేట్ ఫ్రమ్ నథింగ్. ఆయన శూన్యములో నుండి సృష్టిని సృష్టించిన అద్భుతకరుడైన వాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఆయన గొప్పవాడు. ఆయన అంట తనకున్న వాటన్నిటి మీద నిన్ను హక్కుదారునిగా చేయడం కోసం తన స్వాస్థ్యముగా, తన బిడ్డలుగా, తన కుమార్తెగా, తన కుమారునిగా నిన్ను ఏర్పరచుకున్నాడంట. ఈరోజు ఏర్పరచబడ్డ మీరు నమ్మండి. ఏ నమ్మాలో తెలుసా? నేను దేవుడిని నేను కలిగి ఉన్నా, ఆయన నన్ను తన స్వాస్థ్యముగా ప్రక్కకు తీసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేనికేనంటే ఆయన నన్ను ఆశీర్వదించి అన్యజనులతో తన నామ మహిమార్థమై నిలబెట్టుట కొరకు. హల్లెలూయా. ఈ విషయం నువ్వు నమ్మితే అది నీకు ఎంత ఆశీర్వాదం తెలుసా? చాలా వరకు నమ్మలేకపోవడమే కారణం అయ్యి ఉంది. సౌల్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు సమూయేలు అన్నాడు, నువ్వు మోకాలు వేయి, నీ తల మీద నేను నూనె పోస్తా, నిన్ను ఈ రాజ్యం మీద అధికారిగా రాజుగా దేవుడు చేస్తాడు అనంటే, ఎందుకయ్యా నేను తక్కువ వాడినానే కదా నీ చులకన భావం? ఈ చులకన, ఇంత చులకనగా నువ్వు నన్ను మాట్లాడడానికి గల కారణం నేను తక్కువ వాడినానేగా, నా వంశము చిన్నదనేగా, నాకున్న పరిస్థితులు అల్పమైనవనే కదా, అందరిలో కల్లా బలహీనమైన జనాంగం అనే కదా నువ్వు నన్ను చులకనగా మాట్లాడుతున్నావు అన్నట్లుగా, ఎందుకు ప్రవక్త నన్ను, ఎందుకు బోధకుడా, ఎందుకు నన్ను ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, ఒరే నేను చెప్తే నువ్వు నమ్మొద్దురా బాబు, దేవుడు చెప్తున్నాడు నమ్ము, మోకాలు వేయి అని చెప్పి మోకాలు వేయించి నూనె పోసాడు అంతే. ఆనాటి నుండి దేవుని ఆత్మ అతనిని బలపరచగా రాజయ్యాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. కొన్నిసార్లు నమ్మలేనటువంటి అద్భుతాలు నా జీవితంలో దేవుడు చేయాలనుకున్నప్పుడు, చెప్పినప్పుడు మనం నమ్మలేం, కానీ దేవుడు దానిని మనకు బయలుపరిచినప్పుడు, మన జీవితాలలో జరిగించినప్పుడు, దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు, ప్రభువా నీవు నా ఎడల చేసిన ఈ అద్భుతాలకు తిరిగి నేనేం చెల్లించగలను? ఏమి చెల్లించలేనయ్యా. నువ్వు నా ఎడల చేసిన ఈ అద్భుతాలు ఒకటా రెండా? విలువ లేని వానిగా నేను గొర్రెలను కాచుకుంటూ ఆ రొచ్చులో రోతలో ఉన్న నన్ను నువ్వు చూసి ఏర్పరచుకున్నావు, నన్ను అభిషేకించావు, నన్ను ఆశీర్వదించావు, ఈ రోజున రాజుగా నిలబెట్టావు. నేను ఏం చేశానని నీకు, నాకు ఎంత మేలు చేసావు ప్రభువా, ఏం చేసిన నీ రుణం నేను తీర్చుకోలేనయ్యా అని అన్నాడు భక్తుడైన దావీదు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు మేలు అన్నప్పుడు నమ్మడం కాస్త కష్టమే,
కానీ నువ్వెప్పుడు ఆశ్చర్యపోతావు తెలుసా? ఏ ఆశ అయితే నువ్వు తీర్చబడాలని ప్రభు సన్నిధికి వచ్చావో అది తీర్చబడ్డ తర్వాత నువ్వే అంటావు, నేను అనుకోలేదండి ఇది అవుతుందని, దేవుడు చేసాడు నా జీవితంలో అని గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచు. అట్లాంటి ఒక సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నమ్మితే చెప్పు ఆమేన్. అందుకే ఒక పాట రాసిబడింది, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే, మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలే, దుఃఖితులను ఆదరించే, దురాత్మలను పరద్రోలే, దుఃఖితులను ఆదరించే. అందుకే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. రోగికి స్వస్థతనిస్తాడు, మనసుకు నెమ్మదినిస్తాడు, దురాత్మలను పారదొలుతాడు, దుఃఖితులను ఏడ్చేవారిని ప్రభు ఆదరిస్తాడు. అందుకే బైబిల్ చెప్తున్నటువంటి మాట యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం, నేనే మిమ్మును ఓదార్చేవాడిని. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. నేనే మిమ్మును ఓదార్చేవాడిని, నిన్ను స్వస్థపరిచేవాడిని, నిన్ను బాగు చేసేవాడిని, నీకు నెమ్మదినిచ్చేవాడిని, నిన్ను సాక్షిగా నిలబెట్టేవాడిని నేనే, మరొకరిని కాదు. నిన్ను ఓదార్చడానికి నేనున్నాను అని నా దేవుడు ఈరోజు నీకు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఓదార్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు అని అంటే 11వ వచనంలో, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఎవర్ లాస్టింగ్ జాయ్, నిత్యము ఉండేది. ఇవాళ ఉంటే రేపు పోయేది కాదు. ఏ సంతోషం ఇది? నిత్య సంతోషం. ఎవర్ లాస్టింగ్ జాయ్ షాల్ బి అపాన్ యువర్ హెడ్. ఆమేన్. నీ తలల మీద, వారి తలల మీద నిత్య సంతోషము నిలిచియుండును. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నన్ను ఆశపడుతున్నావా? సంతోషం నా తల మీదకి దిగి రావాలని, నా మీదికి దిగి రావాలని నువ్వు ఆశపడుతున్నావా? నిత్య సంతోషం. అలాగైతే దేవుడు తన నిత్య సంతోషమును నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు నేను చెప్పే మాట ఒకటే, దేవుడు విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు. ఆ రోజున ఇశ్రాయేలీయులు తిరిగి రాలేదా? వచ్చారు కదా. బబులోను రాజు చెరకు తీసుకుపోయాడు, దేవుడు తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చాడు కదా. అలాగే చెరలోనికి వెళ్ళిపోయిన వారిని తీసుకురాగలిగిన శక్తి గల దేవుడు మనం ఈరోజు నమ్ముకున్న దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఆనాడు ఆయనను కలిగి ఉన్న ఈ కష్టాలలో ఉన్న ప్రజలు విడువబడలా. ఏం చేయబడలా? విడువబడలా. ఈ రోజున ఈ మాటలు వింటున్నావు, మనసులో పెట్టుకో. ఆనాడు ఈ దేవుణ్ణి కలిగి ఉన్న ఆ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు విడువబడలా. వాళ్ళు ఏం చేయబడ్డారనంటే బయటకు తీసుకుని రాబడ్డారు. హల్లెలూయా. ఈ రోజున ఆ రోజు వాళ్ళు ఏ దేవుడినైతే నమ్మారో, ఏ దేవుడినైతే విశ్వసించారో, ఏ దేవుడైతే ఆ కష్టాలలో ఉన్న ప్రజలను బయటకు తీసుకొచ్చాడో, నిత్య సంతోషము వారి తలల మీద ఉంచాడో, దుఃఖమును నిట్టూర్పును కొట్టివేశాడో, ఆ దేవుడిని ఈ రోజున మనం కూడా నమ్ముకున్నాం. ఈయనను దేవుడుగా గల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయబడతారంటే విమోచింపబడతారు. హల్లెలూయా. నిత్య సంతోషము వారి తలల మీదకు రాగా దుఃఖము తొలగిపోతుంది. ఏమైపోతారన్న నిట్టూర్పులు తొలగిపోతాయి,
వారు సంతోషానందము గలవారగుదురు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఇక బాధ, వేదన, కష్టం ఏమి ఉండదట. ఆ రోజున వాళ్ళకి అదే ఇచ్చాడు ఆశీర్వాదం. ఈ రోజున నమ్ముకున్న నువ్వు కూడా ఆ దేవుడిని నా దేవుడు అని నీవు మనసులోని తీసుకో. నీవు ఆయనకు సొత్తుగా ఉంటే ఆయన యొద్ద నుండి ఆ వారసత్వం వల్ల కలిగేటటువంటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే ఆయనలో ఉన్న నిత్య సంతోషములు నీకు కలుగుతాయని. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచాను. ఈరోజు సంతోషం లేదు. ఏ సంతోషం లేదు? దేనికి సంతోషం లేదని అంటే ఒకరికేమో పిల్లలు లేరని సంతోషం లేదు, ఒకరికేమో ఆరోగ్యం లేదని సంతోషం లేదు, ఇంకొకరికేమో అప్పులు ఎక్కువైపోయాయి అని చెప్పి సంతోషం లేదు, ఇంకొకరికేమో పిల్లలు ఇంకా ఒక దారికి రాలేదని చెప్పి సంతోషం లేదు, ఇంకొకరికేమో ఎంత చదివినా జ్ఞాపకం ఉండట్లా, ర్యాంక్ సాధించలేకపోతున్నానని సంతోషం లేదు, ఇంకొకరికేమో చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం లేదని సంతోషం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కలిగి ఉన్న సమస్యను బట్టి సంతోషం లేదు. నా ప్రభు అంటున్నాడు, నీకు కలిగిన యావత్తును ఆయన ఏం చేస్తాడంటే కలిగిన యావత్ బాధలో ఆయన నీకు విడుదలని ఇస్తాడంటే. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపడుతుంది. ఆయన నీకు కలిగి ఉన్నటువంటి కష్టాలను, సంకటములను కుదురుస్తానన్నాడు. అన్నాడా లేదా? కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తల్లి తండ్రి లేని పిల్లలు అనాథాశ్రమంలో ఉంటే పిల్లలు లేనటువంటి ఆ భార్య భర్తలు వెళ్ళి తెచ్చుకుంటారు పిల్లలుగా పెంచుకుంటాకి. అప్పుడు వీళ్ళు సంపాదించేవన్నీ కూడా ఎవరి సొత్తు అవుతాయి? వీళ్ళు కనకపోయినా దత్తత తీసుకున్నటువంటి ఆ బిడ్డల సొత్తు అవుతాయి. అలాగే దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? నిన్ను నన్ను యోగ్యత అర్హత లేకపోయినా నిన్ను నన్ను ప్రేమించి తనకు వారసులుగా ఉండుట కొరకు ఆయన నిన్ను నన్ను తన హక్కుదారులుగా వారసులుగా తీసుకున్నాడు. తీసుకున్నవాడు ఎందుకు తీసుకున్నాడు అంటే తనకున్న దానంతటి మీద నీకు అధికారమునిచ్చుట కొరకు. హల్లెలూయా. కలిగి ఉన్న వాటన్నిటిని అనుభవించుట కొరకు. గట్టిగా చప్పులు కొట్టి ప్రభువుని కనపరచు. కలిగి ఉన్న వాటన్నిటి మీద నీకు అధికారాన్ని ఇస్తున్నాడు, హక్కునిస్తున్నాడు, అనుభవించండి అని. అందుకే కదా ఫిలిప్పీ పత్రికలో మనం మాట చదవగలం. ఏమనంటే, కాగా క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును. ఆమేన్. ఏ అవసరం తీర్చబడుతుంది? నీకు సంతోషం లేకుండా ఉండడానికి గల కారణం ఏదైతే ఉందో, ఆ కష్టం ఏదైతే ఉందో దానిని తొలగించి నిత్య సంతోషము నీ తలపై ఉంచుతాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా. ఈ రోజున అభిషేక తైలం నీ తల మీద పడుతూ ఉంది. ఇది మొదలుకొని నేను దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను నేను చూడబోతున్నానని. ఆమేన్, ఆమేన్. అందుకే బైబిల్ చెప్తుంది, ఇఫ్ యూ వుడ్ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ నీ జీవితంలో చూస్తావు. ఏమి నమ్మాలి? ఈ యెహోవా నీకు దేవునిగా ఉన్నాడు, నువ్వు ఆయన వారసురాలిగా ఉన్నావు, నీవు ఆయనను కలిగిన దానివిగా ఆయనలో ఉన్న దీవెనలను అనుభవించబోతున్నావు. ఇది నువ్వు నమ్మాల్సింది ఈ రోజున. హల్లెలూయా. ఈ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించండి, మిమ్మల్ని కనిన సారాను ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. ఒంటరోడిని గొప్ప జనంగా మార్చేసా, బలహీనుడిని బలవంతునిగా మార్చా. ఈ రోజున ఓ బలహీనురాలా, బలహీనుడా, ఏ విషయంలో నువ్వు బలహీనుడవో, ఏ విషయంలో బలహీనురాలవో, నిన్ను బలపరిచే దేవుడు నిన్ను ఓదార్చబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులను, స్థితిగతులను మార్చబోతూ ఉన్నాడు. నీవు ఆయన ఆశీర్వాదమును చూడబోతూ ఉన్నావు. నమ్మితే స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ఆయన మాటను పొందుకున్న నీవు పట్టుకొని ఇంటికి వెళ్ళు. ఏమైతే తెలుసా? ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకుంటావు, సాక్షిగా తిరిగి వస్తావు. హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్పుచున్నటువంటి మాట, ఆయన నమ్ముకున్న నీవు నిశ్చయముగా సంతోషము, ఆనందము, ఆశీర్వాదము పొందుతావు. వేటిని బట్టయితే దుఃఖిస్తూ, వేటిని బట్టయితే ఓదార్చబడలేక, వేటిని బట్టయితే అవమానపరచబడుతూ ఉన్నావు ఇంతకాలం, ఆ అవమానాలను, ఆ నిందలను, ఆ కష్టాలను, బాధలను దేవుడు కొట్టివేసి ఇదిగో పాతవి గతించను, అయిపోయిందే కా చాలు, లెమ్ము తేజరిల్లుము. ఎందుకు అంటే
నీకు వెలుగు వస్తుంది. గట్టిగా చెప్పలు కూడా ప్రభువుని కనపరుతాం. నీకు వెలుగు కలుగుచుంది. ఆ వెలుగు నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. యెహోవా తమ దేవుడుగా గల జనులు ధన్యులు అన్న మాట చొప్పున ధన్యకరమైన జీవితాలను మీరు పొందుదురుగాక. నిత్య సంతోషము, నిత్య ఆనందము నీకు అనుగ్రహించబడునుగాక. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చి తన నామమును అన్యజనుల ఎదుట మహిమపరచుకొనుగాక. కళ్ళు మూసుకొనండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు చెప్పబడ్డ నీ మాటలను ఆలకించిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. విని విడిచిపెట్టేవారిగా కాక నీ మాటల ప్రకారము జీవించేటట్లు కృప చూపండి. అవును ప్రభువా, ఇదిగో యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వస్తారన్నాం. ఈరోజు ప్రభు, ఈ బిడ్డలు నీ చేత విమోచింపబడుట కొరకే ఏర్పాటు చేయబడ్డారు. ఏర్పరచబడిన ఈ బిడ్డలను నీవు నీ స్వాస్థ్యము మీద హక్కుదారులుగా ఉండినట్లు నీవు ఏర్పరచుకున్నావు. ఏర్పాటులో ఉన్నవో దేవుని బిడ్డ, నీవు నమ్మితే మేలు పొందుతావని చెప్పబడ్డ ఈ మాటలు హృదయంలోని తీసుకొని నమ్ముట వలన కలుగు దీవెనను పొందేటట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. షాలోమ్. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న ఉపవాస స్వస్థత ఆరాధన జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు జరుగును. స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్, సంధ్యా హాస్పిటల్ ఎదురుగా, ఐడిపిఎల్ కాలనీ, గుట్ట రోడ్, బాల్నగర్, హైదరాబాద్. ప్రకాశం జిల్లాలో ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, పెద్ద డోర్నాల. కర్నూలులో ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగును. స్థలం మహిమశాల, కొంగనపాడు రోడ్, ఉలిందకొండ, కర్నూలు. చూస్తున్న మీరు అప్పులు, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్య సమస్యల చేత అవస్థలు పడుచున్నారా? చీకటి శక్తుల చేత శోధించబడుచున్నారా? గర్భఫలం లేదని చింతిస్తూ ఉన్నారా? అయితే రండి, మీ సమీపంలో సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న ఉపవాస స్వస్థత ఆరాధనలో ఒక్కమారు పాల్గొనండి. దైవజనులు పాల్ బోయాజ్ గారు శక్తివంతమైన దైవ వర్తమానమును అందించి మీ క్షేమం కొరకు తైలముతో అభిషేకించి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే.